సో ఇప్పుడు దీంట్లో అంతా కూడా మ్యాన్ పవర్ ఉండే వర్కే కాబట్టి దీని మీద ఏఐ అనేది ఇంపాక్ట్ ఉండదంటారా? మీరు అనేది నాన్ ఐటీలో ఎస్, నాన్ సి నాన్ ఐటీలో నాన్ వాయిస్ ప్రాసెస్ అంటున్నానా, దాంట్లోనే ఏఐ వచ్చేస్తుంది. చాట్ బాట్. ఇప్పుడు చాట్ బాట్ అనేది ఏంటి, ఒక ఏఐతో దాన్ని డిజైన్ చేసి దాన్ని ట్రైన్ చేసి ఏ కైండ్ ఆఫ్ మనకి క్వైరీస్ వస్తుంటే దానికి రిలేటెడ్ క్వైరీస్ ఏం నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి, ఏది నువ్వు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలనేది ఇట్స్ ఆల్ ఏఐ. ఇప్పుడు ఇదివరకు లాగా మనం నాన్ వాయిస్ కి అక్కడ మ్యాన్ పవర్ ఉండట్లే, కంప్లీట్ గా చాట్ బాటే. అంటే ఐ మీన్ ఇప్పుడు మా సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి. హైరా, ఇట్స్ అవర్ చాట్ బాట్. హైరా మీన్స్ హాయ్ రా. సో దీస్ ఆర్ ఆల్ చాట్ బాట్. అదేంటంటే మా రిలేటెడ్ గా ఏ క్వైరీస్ వచ్చినా కూడా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో దాన్ని డిజైన్ చేసేస్తాం, ఏఐ తో డిజైన్ చేసి ట్రైన్ చేసి పెట్టేస్తాం. ఇట్స్ ఏజెంటిక్ ఏఐ. సో చాట్ బాట్ ఈజ్ అన్ ఏజెంట్, అది ఏఐతో చేసిన ఏజెంట్. సో దాని టాస్క్ అది, దానికి ఏజెంటిక్ ఏఐ అంటాం. ఇంకో టాస్క్ ఏజెంటిక్ ఏఐ అంటాం. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ విల్ ఫార్మ్ ఏ బిగ్ ఏఐ సర్కిల్. సో నాన్ వాయిస్ ప్రాసెస్ కి మనం ఏఐతో రీప్లేస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ట్రీస్ తీసుకోండి, మీరు అన్నారు కదా ఇండస్ట్రీస్ తీసుకోండి. ఇండస్ట్రీస్ నాన్ ఐటీ అంటే కంప్లీట్ గా హార్డ్వేర్ ఫిజికల్ థింగ్ ఇట్స్ అంట. ఐ మీన్ కోర్ అంటాం, ఎలక్ట్రానిక్స్ కోర్ అంటాం, ఇండస్ట్రీస్ లో వర్క్ కోర్ అంటాం, మెకానికల్ ని కోర్ అంటాం. మీన్స్ దే ఆర్ వర్కింగ్ దేర్ ఓన్ కోర్ రిలేటెడ్ టు దర్ స్ట్రీమ్. దానిలో కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కార్స్ లో ఏఐ యూజ్ చేస్తుంది, దాంతో ఇండస్ట్రీస్ లో మనం మిషనరీలో ఏఐ యూజ్ చేస్తున్నాం ఆటోమేట్ టాస్క్స్ కి. ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ లో ఏఐ యూజ్ చేస్తున్నాం స్ట్రాటజీస్ యూజ్ చేయడానికి. దాంతోపాటు కంటెంట్ రైటర్, కంటెంట్ క్రియేటర్, దీస్ ఆర్ ఆల్ కి ఏఐ యూజ్ చేస్తున్నాం. సో నేను చెప్పాలంటే 80% ఏఐతో కంప్లీట్ గా యూజ్ చేయొచ్చు. అంటే మన సెక్టార్స్ లో మనం చేసే వర్క్ లో, ఈ లైఫ్ సైకిల్లో ఏఐని 80% వర్క్స్ లో యూజ్ చేయొచ్చు. మిగతా 20% అంటే ఇట్స్ మాన్యువల్ ఓజీ కైండ్ ఆఫ్ వర్క్స్ కొన్ని మనం రీప్లేస్ చేయలేం, దానికి ఏఐని యూజ్ చేయం.